వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. జగన్ మాటలని తప్పుడుతూ మాట్లాడారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అంత ఘాటుగా ఎందుకు స్పందించారు, ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఆయన స్పందించారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందన చూసి ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన స్పందననే, ఆయన ఘాటు వ్యాఖ్యలు ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన ఘాటు వ్యాఖ్యలు కాదండి, వాస్తవ వ్యాఖ్యలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనల్ని, టీటీడీని చిన్నబుచ్చే విధంగా మాట్లాడటం, బాలాజీ పవిత్రతని తక్కువ చేసి మాట్లాడటం, భక్తుల విశ్వాసం ఇంత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఆ భక్తుల విశ్వాసం ఒక లెక్కలో అనే అంశంగా మాట్లాడటం అనేది ఒక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకి, అంటే వాళ్ళ మతంతో కూడా సంబంధం లేని భక్తులు కూడా ఉన్నారు, అందరూ బాధపడ్డారు. ఇప్పుడైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలి, దాని మీద తగిన చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాలి. ఒకవేళ అది ఏ ప్రభుత్వం హయాంలో జరిగినా, ఏ చైర్మన్ హయాంలో జరిగినా దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్య తీసుకోమంటాం ఒక ప్రజాస్వామ్యంలో పరిపక్వత గల నాయకులు ఎవరైనా చేసే పని. అది ప్రజలు కూడా హర్షిస్తారు, స్వాగతిస్తారు. అంతేగాని చేసిన తప్పుల్ని అదొక తప్ప ఇదొక తప్ప అంటే, ఇప్పుడు పరకామణిలో దొంగతనాన్ని చిన్న దొంగతనం అని ఆయన ఎట్లా వర్గీకరిస్తాడు? పరకామణిలో ఒక 5 సంవత్సరాల పాటు ఒక వ్యవస్థీకృతంగా జరిగినటువంటి అది ఒక నేరం. అతను $9 మాత్రమే దొంగతనం చేసి 14 కోట్ల రూపాయలు భారీ విరాళం శ్రీవారికి ఇచ్చారంటే, శ్రీవారి కన్నా ధనవంతుడా రవికుమార్? $9 అంటే మహా అంటే $900 అండి. $1 100 ఉండొచ్చు. ఆయన $9 72,000 అంటున్నాడు. అది డాలర్లకిను భారత కరెన్సీలోకి మార్చడానికి కన్వర్షన్లో తేడాగా చెబుతున్నాడు. పోనీ 72,000 అనుకుందాం. పోనీ అట్లా అనుకున్నా కూడా 14 కోట్లు ఎవడిస్తాడండి? అసలు అంత కోట్లు అతనికి ఎక్కడికి వచ్చినాయి? అతను అంత కోటీశ్వరుడైతే జిఆర్ స్వామి మఠంలో గుమస్తాగా పనిచేయాల్సిన అవసరం ఏముందన్నమాట. కాబట్టి ఇది ఆయన మాట్లాడే తీరు బాగాలేదు. తర్వాత లడ్డు అంశంలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు లేకపోతే అనధికారులు ధృవీకరించిన తర్వాత కూడా ఇంకా అది కేవలం రాజకీయం కోసం చేస్తున్నారు, అందులో జంతు కొవ్వు కలిసిందా అని ఎదురు ప్రశ్నించడం. జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది అసలు పాలసుక్క అందులో లేదంటున్నారు. మరి పాలసుక్క కూడా లేకుండా ఏమి నెయ్యి వచ్చింది? అది కృత్రిమమైన నెయ్యి, అంటే సింథటిక్ నెయ్యి. ఆ సింథటిక్లో ఏం కలిపారనేది ఏ ల్యాబులు నిర్ధారించాలి? పాలైతే లేవు, అంతవరకు అయితే చెబుతున్నారు. మరి అన్ని సంవత్సరాల పాటు సింథటిక్ నేతిని శ్రీవారి సేవల్లో కానీ లడ్డు ప్రసాదాల్లో కానీ వినియోగించారంటే అట్లాంటి సీరియస్ అంశాన్ని ఆయన కూడా సీరియస్గానే తీసుకోవాలి కదా. ఎందుకు అదేం పెద్ద ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ అంటే ఆయన దృష్టిలో పెద్ద ఇష్యూ అంటే ఏదైనా క్విడ్ ప్రోకో లక్షల కోట్లు సంపాదిస్తేను, లేకపోతే లిక్కర్ కుంభకోణాల్లో లక్షల కోట్లు మారితేనే సీరియసా? ఇది ఇక్కడ ఒక మత విశ్వాసాన్ని లేకపోతే ఒక పవిత్రతకి సంబంధించిన అంశం కూడా ముడిపడి ఉంది. డబ్బులుగా కోట్లాది మంది భక్తులను వెంకటేశ్వర స్వామి గురించి అంత తేలిక మాట్లాడటానికి గల జగన్ రెడ్డి అంత తేలిక ఎలా మాట్లాడగలిగాడు అంటారు? లేకపోతే భయం భక్తి లేక, ప్రజలంటే నమ్మకం లేక, ప్రజల మీద విశ్వాసం లేకంటారా? అదే నేను కూడా అదే చెప్పబోతున్నా. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో దానికి పవిత్రతకి సంబంధం లేదు, అక్కడ భావోద్వేగాలకు సంబంధించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఉంది, తర్వాత వాళ్ళ ఆర్థిక అంశాలకు పతనం అవటానికి ఉంది. కానీ మతపరమైన భావోద్వేగానికి సంబంధించిన అంశం లిక్కర్లో లేదు, కానీ ఇక్కడ ఉంది. దాన్ని కనీసం అది ఆ సున్నితత్వాన్ని ఆయన ఎందుకు గమనించలేకపోతున్నాడు అనేదే నాకు కూడా అర్థం కావట్లేదు. అన్నిటినీ ఒకే ఘాటు కట్టేస్తున్నాడు. అంటే లిక్కర్ దాంట్లోనూ కుంభకోణం లేదు, ఇది ఇక్కడ కల్తీ లేదు, అక్కడ పరకామణిలో జరిగింది ఒక చిన్న అంశం, అట్లా ప్రతిదీ కొట్టేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. అది చూసేవాళ్ళకు కూడా మంచిగా అనిపించట్లేదు. అంటే మీరు అడిగారు నిన్న ఎవరో ఆ మాట కూడా అన్నాడు, అదే నీ ఆయన భానుప్రకాష్ రెడ్డి అడిగాడు, అదే నీ క్రీస్తు మతానికి సంబంధించిన సంస్థలో గనక ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగితే నువ్వు ఇంత తేలిగ్గాను ఇంత పట్టించుకొని దూరంలో మాట్లాడగలిగేవాడివా అని కూడా ఆయనే ప్రశ్నించాడు.
అది అర్థం కావట్లేదు. తను ఇంకోటి కూడా అన్నాడు, నీకు తిరుమల చరిత్ర లేకపోతే ఆ పవిత్రత గురించి తెలియక మాట్లాడుతున్నావు, నేను కావాలంటే చెప్పు, నీకు నీ ప్యాలెస్కి ఎక్కడికి పంపంటే తిరుపతి శ్రీవారి చరిత్ర గురించిన పుస్తకాలు, పవిత్రత గురించిన ప్రాశస్త్యం గురించిన అంశాల పుస్తకాలు పంపుతానని కూడా ఆయన చెప్పాడు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు జరిగిన దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మరీ బాధ కలిగిస్తుంది. అంటే ఏంటి, ఇది ఒక పెద్ద విషయమా, అది ఒక పెద్ద దేవస్థానమా, అక్కడ ఒక పెద్ద పవిత్రత ఉందా, ఆయనకి ఏమైనా పెద్ద ఫాలోయింగ్ ఉందా, ప్రజలు ఏదో లడ్డు తిన్నారు కదా, ఏదైతే ఏంటి అట్లాగా మాట్లాడుతున్నారు. తేలిగ్గా ఏంటి ఏదోటి తిన్నారు కదా, అందులో ఏముంటే ఏంటి, తినేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక చర్చనీయాంశమా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే కొన్ని 70,000 దొంగతనం జరిగితే కేసు పెట్టాలా అని అంటాడు. తర్వాత 70,000 కేసుకి 72,000 ఆడు 14 కోట్లకు ఇచ్చాడంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఆడి దగ్గర ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెప్తాయి, ఆయనే 1 కోటి రూపాయలు విజయవాడ వరద బాధితులకి అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా పార్టీ తరఫున అయినా కూడా ఇవ్వచ్చు, ఆయనకి పార్టీ నిధులు కూడా చాలా దండిగా ఉన్నాయి, అయినా కూడా ఆయన ఇవ్వట్లేదు. అదే అన్నా, తను వ్యక్తిగతమైన విషయాలు వచ్చేటప్పటికి అంత రిజిడ్గా ఉండే వ్యక్తి మరి ఇతన్ని మెచ్చుకుంటున్నాడు, అంత భారీగా ఇచ్చేశాడు, ఇంకా తప్పు పడతారు ఎందుకని. నువ్వు కూడా మరి నువ్వు క్విడ్ ప్రోకో అనేది కూడా ప్రజల డబ్బు కూడా దైవంతో సమానమే కదండి. ఉండిలో డబ్బు ఎంత పవిత్రత ఉందో, ప్రజలు తమ రక్త మాంసాలు చెమట ఓడ్చి ప్రభుత్వానికి కట్టిన పన్నుల్ని నువ్వు అనాయాసంగా నువ్వు మళ్ళించుకెళ్ళిపోయావు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. ఇవాళ ఆ మాటే చెప్పు, ఢిల్లీలో కావాలంటే జాతీయ స్థాయి లోక్ అదాలత్ పెట్టండి, సిబిఐని ఈడీని అందరినీ పిలిపించండి, అధికారులని నా మీద ఉన్న ఛార్జెస్ని అక్కడ పెట్టండి, మొత్తం జాతీయ మీడియాని కూడా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అమరావతిలోను, హైదరాబాద్లోను, ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. అట్లాగే ఈ కేసులు కూడా జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి కాబట్టి జాతీయ స్థాయి లోక్ అదాలత్ పెట్టండి సుప్రీంకోర్టు నేతృత్వంలో. నేను అక్కడ ప్రొనౌన్స్ చేస్తాను. ఇప్పుడు రవికుమార్ లాగా దాతృత్వంగా నాకు ఆ డబ్బులు ఆయాచితంగా ఈ మార్గంలో వచ్చినాయి కాబట్టి అది ప్రజలకి కేంద్ర ప్రభుత్వ కోశాగారానికి తీసుకుంటే కేంద్రం, లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదంతా జనరేట్ అయింది కాబట్టి ఈ డబ్బు పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇస్తాను, కానీ నా మీద కేసులు లేకుండా చేయండి, ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ఉన్నాను, ఈ కేసుల వలన నా ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుంది. ఈ అంశం మీద నేను ప్రజల ముందు ధైర్యంగా, రవికుమారే నాకు స్ఫూర్తి. మా రాష్ట్రంలో ఒక చిన్న ప్రైవేట్ మఠంలో ఉన్న ఉద్యోగే చిన్న తప్పుకి అంత 14 కోట్లు విరాళంగా ఇచ్చాడు దాతృత్వంతో. నేను కూడా కనీసం నా 45,000 కోట్లు ఏదైతే ఈడీ జప్తులో ఉన్నాయో అది జాతికి అంకితం చేస్తున్నాను చెప్పొచ్చు కదండి. నువ్వు ఇతరులలో ఉన్న మెరిట్ని మెచ్చుకున్నప్పుడు నువ్వు చేసిన దాతృత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. అందరూ అడుగుతున్నది కూడా అదే కదా, ప్రజల సొమ్ము ఇట్లా పోయిందని. లిక్కర్ స్కామ్ వదిలేయండి, లిక్కర్ స్కామ్ తర్వాత అది ఇంకొక సందర్భంలో వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కనీసం ఇదైతే తేలిపోయిన అంశమే కదా. కాబట్టి మనం చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండాలి, అంతేగాని ఇతరులు అట్లా తక్కువ చేసినట్టు మాట్లాడితే ఆయన దృష్టిలో ఎంత కుంభకోణం జరిగితే పెద్ద కుంభకోణం అంటే ఆయనకి మళ్ళీ ఒక 20 లక్షల కోట్లు కొట్టేస్తే అది కుంభకోణం ఏమో. అదే అన్న, ఇప్పుడు అది పవిత్రతకు సంబంధించిన అంశం, అది ఎంత పైసా పోయినా తప్పే అక్కడ పరకామణిలో. అంటే ఆ రోజు పట్టుబడి 72,000 అండి, అంతకుముందు ఎన్ని వేల వరుసగా జరుగుతుందండి. అందుకే కదా అతను అన్ని 100 కోట్ల డబ్బు ఉండబట్టే ఈ 14 కోట్లని చాలా తేలిగ్గా ఇచ్చేశాడు. తర్వాత అది అవకాశంగా తీసుకుని కొంతమంది తిరుపతి దేవస్థానంలో ఉన్న పెద్దలు ఇతను ఆస్తులను కూడా వాళ్ళకి సంబంధించిన బెనామీ పేర్ల మీద కూడా బదలాయించుకున్నారని కూడా చెబుతున్నారు. ఎందుకంటే లేకపోతే ఈ కేసుని నీ మీద దీనికి సంబంధించి ఒక అధికారి కూడా బలి అయిపోయాడు కదండి. అతని పేరేంటి, నిరంతర సతీష్ కుమార్ చనిపోయాడు కదా బాబు. అదే అంటున్నా, వీళ్ళ ఒత్తిడికి చంపేశారు. అతను వాంగ్మూలం ఇస్తానికి వచ్చే సందర్భంలో వాళ్ళ లొసుకులు ఎట్లా బయటపడతాయి అన్న భయానికి ఆయన కూడా లేపేశారు. వీళ్ళ పేర్లు బయటపడితేనే చంపేశారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే అది దొంగకి తాళం చేతి ఇచ్చినట్టుగా అయ్యింది. ఇప్పుడు అది ఆయన అన్నిటినీ సమర్థించుకుంటూ వెళ్తున్నాడు కదా, తప్పుగా ఖండించే అంత ఇది ఉండలేదు ఆయన దగ్గర తెంపు. అందుకే ఇవాళ రామనారాయణ రెడ్డి గారు ఇంతవరకు అసలు ఈ అంశం మీద మాట్లాడాల, దేవాదాయ శాఖ మంత్రి అయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ అంశాలన్నింటినీ వ్యంగ్యంగాను హేళనగాను తక్కువ చేసి మాట్లాడుతూ ఎప్పుడైతే చేస్తున్నాడో ఇక ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడాడు ఫస్ట్ టైం. అది సరే, ఈ మధ్య దర్శకుడు రాజమౌళి గారు హనుమంతుడి గురించి మాట్లాడితే హిందూ సంఘాలు, హిందూ భక్తులు, పీఠాధిపతులు యాగి చేశారు, గోలగోలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేవుడి గురించి మాట్లాడితే కూడా గోల చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద ఒక పీఠాధిపతి కానీ, ఒక హిందూ సంఘం కానీ, ఒక హిందూ భక్తుడు కానీ ఇంతవరకు స్పందించలా, మాట్లాడలా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా భయపడుతున్నారంటారు వీళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరితో అయినా పెట్టుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తితో పెట్టుకోవాలంటే ఆలోచించుకోవాలండి. విశాఖ శారద పీఠాధిపతి అయి ఉన్నాడు కదండి ఆయన ఈయన్ని హిందూ మతంలోకి మార్చినట్టు కూడా చేశాడు, అప్పుడేదో షో చేశాడు. కానీ అప్పుడు కొంతమంది పీఠాధిపతులు ఆయన్ని తప్పు పట్టారు. నువ్వు అన్య మతస్థుల్ని ఈ విధంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ మతంలో చేర్చినట్టు నటించడం, ఇలాంటి కార్యక్రమాలు తప్పు, నువ్వు చేయకూడదు, నువ్వు రాజకీయ లాభం పొందటానికి. అట్లాగే 40 ఎకరాలు కూడా ఆయనకి ఇచ్చాడు, పొందాడు. అదే అప్పుడు ఖండించారు. ఇప్పుడు ఇక ఈయన మళ్ళీ ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమో, రేపు మా మీద ఏం కేసులు పెడతాడో. ఇప్పుడు ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి ఆయన పేరు జయేంద్ర సరస్వతి మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక మర్డర్ కేసు కూడా పెట్టించింది. అటువంటి భయాలు పీఠాధిపతులకు కూడా ఉంటాయండి. ఆయన మరి ఒక హత్యా కేసులో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఠం అది కంచి కామకోటి పీఠం. అట్లాంటి కేసుల్లో ఇరికిస్తారన్న భయం ఎవరికైనా ఉంటుందండి. అందువల్లే కొంత ఎవరు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కంటే కూడా అధికారం వస్తుందో రాదో తెలియని ఎత్తిపోయిన పార్టీ అధ్యక్షుడికే భయపడుతున్నారంటారు. రేవంత్ రెడ్డి అంటే వేరండి. రేవంత్ రెడ్డి ప్రజల్లోంచి వచ్చాడు. రేవంత్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి కాదు. తర్వాత రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకోల్ లాంటి చేసి కోట్ల రూపాయలు ఏం సంపాదించలా. ఆయన ఏదో తన స్వశక్తి మీద రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నాడేమో, కానీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా కాదు, ఒక సమితి ప్రెసిడెంట్, అది మండల అధ్యక్షుడి లెవెల్లో. అంతే తప్ప ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మనిషి కాదు. తర్వాత ఇంకోటి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే ఒకవేళ తొందరపడి ఒక మాట మాట్లాడినా వెంటనే సరిదిద్దుకునే అంత నేర్పు ఓర్పు అతనిలో ఉంది. అంతే మొండికి వెళ్ళడండి. అట్టా కనుక అయితే ఆయన కేసీఆర్ని ఢీకొని అంత బలమైన నాయకుడిని, తెలంగాణలో జాతి పిత అనిపించుకున్న నాయకుడిని ఢీకొని గెలుపొందాడంటే, ప్రజల అభిమానం పొందగలిగాడంటే ఆయనలో ఆకర్షణ ఉండబట్టే కదా. అంటే ఎక్కడికక్కడ సర్దుబాటు స్వభావం ఆయనలో ఉంది. అందుకని నే మాట్లాడిందే మాట, నే గీసిందే గీత అనే తత్వం రేవంత్ గారిలో లేదండి. ఆయన ఇప్పటికప్పుడు ప్రజల స్పందన బట్టి ముందుకెళ్తూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఆయన ఏదనుకున్నాడో అదే, నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే వెళ్ళను అంతే. అందులో మంచి చెడులు గురించి ఆయన వెంకటరెడ్డి కూడా, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన ఆయన కూడా తప్పేను, ఆయన ప్రజల్లో ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలని చెప్పాడు. వాళ్ళ సొంత పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన ఇతో కూడా ఆయన చెవులకి ఎక్కలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తత్వం స్వభావం వేరండి. ఆయన దేశంలో ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చగలిగిన వ్యక్తి అయితే కాదు. టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి మాటలను ఖండించని పీఠాధిపతుల్ని, హిందూ సంఘాల నేతల్ని నిలదీస్తూ ఆనం వివేకానంద రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తూ విశ్లేషణ చేసిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.